మహిళా అధ్యక్షురాలు ఇక్కడ కూర్చోబెట్టడం, మీరు అందరూ రావటం. గతంలో అయితే ఈ ఫోన్లన్నీ నేనే చేసుకునేవాడిని. నాకు శ్రమ తగ్గించాను కదా, నేను ఎవరికి ఫోన్ చేయలేదు. ఫస్ట్ టైము నేను ఫోన్ చేయకుండా మన యూనిట్లో ఇంతమంది రావడం అనేది చాలా చాలా ఆనందం ఉంది నాకు. మహిళా వింగ్ అందులో కూడా మీరంతా కూడా ఇంత చైతన్యం తీసుకొచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా జిల్లా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా ఇందాక నుంచి ఉమెన్ మరి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ మీ గురించి 4 మాటలు చెప్పి నేను వెళ్తాను. మరి గతంలో అయితే ఆడవాళ్ళందరూ కూడా అతిగా చాలా సులభంగా చూసే పరిస్థితుల్లో మరి ఆడది ఎవరు కాదు, ఆదిశక్తి అని ఈ రోజుల్లో మీరు నిరూపిస్తూ ఉన్నారు. సహనానికే, మాతృత్వానికి, ప్రేమకి, అభిమానానికి ఏది చూపాలన్నా మీ తర్వాతే. మీరు ఆదిశక్తి అయితే కళ్ళు ఎరగెత్తే ఎవరైనా సరే దహించుకోవాల్సిందే. కానీ అంత కోపాన్ని మీరు ప్రదర్శించకుండా మీ యొక్క సహనానికే చేతులెత్తి నమస్కరించాలి. మగవాళ్ళకి ఎందుకు కోపం వెంటనే వచ్చేస్తే మీరు మాత్రం మరి ఆ సహనం భగవంతుడికి ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను కూడా ఇంట్లో చూస్తూ ఉంటాను. నేను మాట్లాడినప్పుడు చాలా రియాక్ట్ అవుతుందేమో అనుకుంటాను, కానీ తనేం రియాక్ట్ అవ్వదు. అది మీ అందరిలోనూ కూడా నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఇంచుమించుగా జిల్లాలోనే రాష్ట్రంలో కూడా మీ సోదరిమణులతో అందరితో కూడా నాకు మంచి సంబంధాలు, మంచి రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళతో అందరూ కూడా అన్న పిలుచుకోవాలి ఉంటారు. నాకు ఆ రిలేషన్ మెయింటైన్ చేయడంలో కూడా మీరు అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. బ్రహ్మాండమైన రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఆ రిలేషన్ కూడా ఒక రోజుతో పోయేలా ఉండదు మీ రిలేషన్. మేమైతే మాట్లాడేటప్పుడు వదిలేస్తాం. మీరు కానీ నమ్మి ఫ్రెండ్షిప్ చేస్తే అది ఎప్పుడు కూడా మీరు అది కొనసాగిస్తూనే ఉంటారు. పండగ మేము మర్చిపోవచ్చు మిమ్మల్ని, అది ఇంకో పండగ మర్చిపోవచ్చు, కానీ మీ దగ్గర నుంచి మాత్రం శుభాకాంక్షలు వస్తాయి. నా దగ్గర చాలామంది అలాగే నేను మర్చిపోయిన చాలామంది ఉంటారు, కానీ అన్న ఎలా ఉన్నారు అని పండగ శుభాకాంక్షలు అవి పెట్టిన చాలామంది ఉన్నారు. ఇంకా మీ గొప్పతనం చెప్పాలంటే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మీరే ఉన్నారు. పూర్వం అయితే కొన్ని రంగాల్లోకి వెళ్ళేవారు కాదు. ట్రైన్ లోకో డ్రైవర్, లేడీ ఫ్లైట్ నడుపుతున్నారు, యుద్ధ విమానాలు నడుపుతున్నారు, నెక్స్ట్ ఎక్కడికి అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇన్ని పనులు మగవాళ్ళే చేయలేకపోతున్నాం. కొన్ని ఇంకా మీరే ఎక్కువ చేయాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవం కోసం, దాని యొక్క ప్రాముఖ్యం కోసం, మరి మహిళలుగా మనం దాంట్లో ఎలా మెలగాలి ఏంటి అన్ని విషయాల మీద కూడా మరి ఇంత ముందు చెప్పినటువంటి మన కామ్రేడ్ మరియం గారు కానీ, లేదంటే మన రోజానగర్ గారు కానీ, అలాగే మన జిల్లా జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారిని చాలా విషయాలు మీ అందరికీ కూడా తెలియజేశారు. మరి ఈ మహిళా శ్రామిక దినోత్సవం మనకి మొట్టమొదటిగా ఈ మహిళల యొక్క హక్కుల కోసం, ఈ మహిళల యొక్క భద్రత కోసం అనేక విషయాల మీద రాజీ లేని పోరాటాలు ఎన్నో సంవత్సరాల మహిళలు గతంలో చేశారు. మరి నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఒక కూలీ ఇచ్చినప్పుడు కూడా మహిళలకి ఆ రోజుల్లో 30 రూపాయలు ఇస్తే పురుషులకు 70 రూపాయలు ఇచ్చేవారు. అంటే వ్యత్యాసాలు చాలా ఎక్కువ ఉండే అన్నమాట. అదే పని చేస్తున్నటువంటి మహిళలకి 30% ఇస్తే, అలాగే పురుషులకి 70%, ఇలా మొత్తం మీద ఇద్దరికి కలిపి 100%. అంటే జోడాకి 100 రూపాయలు ఇస్తే మహిళలు 30 రూపాయల కింద, పురుషులకి 70 రూపాయల కింద. ఇటువంటి వేరియేషన్లు మనకి సుమారు నా చిన్నప్పుడు కూడా ఇంచుమించు ఉండేవి. ఈ వ్యవసాయ పనులు అయితేనేమి, ఈ మెయిన్ శ్రామిక రంగంలోనే ఇలాంటి ఈ శ్రామిక రంగంలో, ఎందుకంటే అదే పనిని అదే కష్టంతో అదే తెలివితేటలతో పనిచేస్తున్నటువంటి మహిళలకి తక్కువ ఇచ్చి, అదే పని చేస్తున్నటువంటి పురుషులకి ఎక్కువ ఇస్తున్నతో, అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక ఆంక్షలు, అరాచకాలు ఎన్నిటి నుంచి పుట్టిందే ఈ మహిళా శ్రామిక దినోత్సవం. ఇది మనకి చాలా సంవత్సరాల బట్టి జరుగుతున్నప్పటికీ కూడా మరి 1917 రష్యాలో, మరి మా మధ్యలో ఎంతమంది కూడా చెప్పారు, వారు ఒక దేశం చెప్పినట్టున్నారు. అదే ఇక్కడ మనం చూసిన దాంట్లో, నేను చూసిన దాంట్లో ఏంటంటే రష్యాలో జూట్ మిల్లులో పనిచేసే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఆ జూట్ మిల్లుటువంటి యాజమాన్యాన్ని కూడా ఎదిరించి మా హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు
మహిళా శ్రామిక దినోత్సవాన్ని ఆదివారం నాడు జరుపుకున్నారు. ఆ రోజు వచ్చి మార్చి 8వ తేదీ కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ యొక్క మహిళా దినోత్సవానికి ఆ రోజు అంకురార్పణ జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి కూడా మహిళా శ్రామిక దినోత్సవం తర్వాతగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనకి ఈరోజు మనం జరుపుకుంటాం. మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే. మరి అదేవిధంగా మరి ఈ సందర్భంలో ఏడు విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే అనేక విషయాల్లో మన ఏపీఎన్జిఓ అసోసియేషన్ మహిళల కోసం ఎన్నో విషయాల్లో కట్టుబడి ఉంది. అలాగే మహిళలకు ఏ సమస్య వచ్చినా సరే తీర్చుకోవడంలో కానీ అన్నింటిలో కూడా మన సంఘం మీ అందరికీ కూడా భరోసాగా ఉంటుందని, అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా సంఘానికి భరోసాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు భవిష్యత్తులో కూడా ఈ మహిళలందరూ కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని మీరు కూడా అందరికీ కూడా నమస్కారాలు. మనకి మహిళా దినోత్సవం నిన్న సంధ్య రావటం వల్ల కొంతమంది అడ్వాన్స్గా కొంతమంది లేట్గానే జరుపుకుంటున్నాము. అయితే ఏదేమైనా ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రోజుల్లో కూడా మాకు తెలియని విషయం అందరికీ తెలిసిందే. మనకి రిజర్వేషన్ గురించి సూర్యరావు గారు చాలా బాగా చెప్పారు. అయితే మేము పనిచేసిన స్థానిక సంస్థల్లో అయితే 50% రిజర్వేషన్స్ ఉన్నాయండి. మాకు పంచాయతీలో సర్పంచ్లే కాదు, ఎంపీటీసీలే కాదు, ఎంపీపీలే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్లే కాదు, జడ్పీటీసీ సభ్యులే కాదు, అబౌవ్ 50%. అంటే జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ ఉంటారండి. అంటే గ్రామ స్థాయిలో పరిపాలన స్త్రీ చేతిలో ఉంటే పటిష్టంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో గాంధీ గారి కళ్ళకన్నా సాము దానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా 33% దాటి నిన్న సిద్ధం కమ్మని మన సీఎం గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవడానికి. కాబట్టి ఉంటేనే కాదు అన్ని రంగాల్లో మహిళలు ముందందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే అది గుర్తించడం అనేది లేట్గా జరిగింది. అంటే గుర్తింపు అనేది ఒకరు కోరుకుంటే వచ్చేది కాదు. మహిళలు ఎప్పుడు కూడా గుర్తింపుని కోరుకోలేదు, అయినా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాము. ఏదేమైనా కానీ పురుషుల కన్నా కూడా మహిళలే చాలా శక్తివంతంగా అన్ని రంగాల్లోని కూడా ముందుంటున్నారు. దానికి ముఖ్య ఉదాహరణ ఇటీవల కాలంలో రిక్రూట్ అయిన 130,000 సచివాలయ ఉద్యోగుల్లో 70,000 మంది రిక్రూట్మెంట్ వాళ్ళే సాధించారు. అంటే కొన్ని రిజర్వేషన్ పక్కన పెట్టండి, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో రిజర్వేషన్ అనేది ఉమెన్స్కి ఉంది. అయినా కూడా ఒక బ్యాంకింగ్ రంగంలో సంవత్సరంలో 10,000 పోస్టులు పడితే రిజర్వేషన్ లేకుండానే, అంటే జెంట్స్కి లేడీస్ అని రిజర్వేషన్ లేకుండానే వచ్చే పోస్టుల్లో 10,000 పోస్టుల్లో 8,500 పోస్టులు కేవలం పురుషులతో పోటీపడి మహిళలు సాధిస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా అన్ని రంగాల్లో ముందున్నారని తెలుసుకోవచ్చండి. సులోచన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పండి. సులోచన గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆవిడ 24 సంవత్సరాలు ఆవిడ ఉద్యోగం చేశారు. మరి ఒక 5 సంవత్సరాలు ఏజెన్సీ ప్రాంతంలో మారేడుమిల్లో ఆవిడ చేశారు. తర్వాత ద్రాక్షారం పిహెచ్సిలో 6 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు వెల్ల పిహెచ్సిలో పనిచేసి, తర్వాత 8 సంవత్సరాలు యూపీహెచ్సి టీపీ యూనిట్లో వ్యాక్సినేటర్గా ఆవిడ పనిచేశారు. ఆవిడ ఎంతోమంది తల్లులకి పురుళ్ళు పోసి తల్లి బిడ్డన క్షేమంగా వాళ్ళ చేతుల్లో పెట్టిన వాళ్ళు ఆవిడ ఎక్కువగా ద్రాక్షారం పిహెచ్సిలో ఎన్నో పురుళ్ళు పోస్తారు. అలాగే ఏరియా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంతోమంది చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి 16 సంవత్సరాల వయసు కలిగే ప్రతి పిల్లలకి కూడా ఆవిడ ఎంతోమందికి వ్యాక్సినేషన్ వేశారు. ఆవిడ వ్యాక్సిన్ వేసిన ఏది కూడా ఫెయిల్యూర్ అవడం కానీ సెప్టిక్ అవడం కానీ జరగలేదు. ఎందుకంటే తన చేసేవారు. మరి అలాగా అటువంటి మారేడుమిల్లో ఎవరు లేనప్పుడు కూడా ఒక్కడే చాలా ధైర్యంగా అనేక డెలివరీస్ అయ్యి కండక్ట్ చేసి, మరి అదే ధైర్యంతో మన ఆవిడ రెగ్యులర్ అయిన కింద వచ్చినప్పుడు ద్రాక్షారామ పిఎస్సిలో నేను పనిచేస్తున్నటువంటి నాతో పాటు కలిసి మేమిద్దరం కలిసి మరి అదే హెల్త్ అసిస్టెంట్ ఏరియా కూడా పనిచేసాం. మరి వారు కూడా అప్పుడు మరి వచ్చిన వెంటనే కూడా నాకు కొత్త నేను డ్యూటీ నేర్చుకోవాలి, నాకు కొంత గ్యాప్ ఉండదు ఇప్పుడు కూడా అనలేదు. వచ్చిన వెంటనే ప్రతి యాక్టివిటీస్లోనూ కూడా చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళారు. మరి మీరు చెప్పినట్టుగా డెలివరీస్ పోయటంలో మరి ఆవిడకి సాటి ఎవరూ లేరు. మరి ద్రాక్షారామ పిహెచ్సి ఎస్టాబ్లిష్ అయినప్పుడు మరి సులోచన గారు, వీరితో పాటు వరలక్ష్మి గారు, ఆవిడ స్టాఫ్ నర్స్ గారు, మీరు ఏఎన్ఎం గారు, యాక్చువల్గా డ్యూటీ స్టాఫ్ నర్స్ గారు మీరు ఉండక్కర్లేదు.
అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక డెలివరీ వచ్చిందంటే ఖచ్చితంగా ఎనీ టైం రాత్రి అయినా పగలైనా సరే సురేష్ గారు ఆ డెలివరీ సర్వీస్ కూడా చక్కగా కండక్ట్ చేశారు. అలా ఎంతో సర్వీస్ చేసి తదుపరి ఏర్పల్లి నుంచి మళ్ళీ ఏర్పల్లి నుంచి పీపీ యూనిట్ వచ్చారు. ఈ పీపీ యూనిట్లో అనేక మందికి వ్యాక్సినేషన్ అయ్యి చేసి మరి ఈరోజు చాలా చక్కగా రిటైర్ అవ్వడం చాలా సంతోషం. కానీ వాడు సురేష్ గారి దగ్గర ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఆవిడ ఎప్పుడు కోపపడరు, ఎవరి మీద కూడా ఎప్పుడు కోపపడరు. వాళ్ళు చాలా ప్రశాంతంగా చాలా నవ్వుతా చిరునవ్వుతో చెప్తూ చక్కగా ఇన్నాళ్ళు పనిచేస్తున్నారు. మరి వీరికి భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా ప్రెసిడెంట్ గారైన మాధవరపు వెంకటేశ్వరరావు గారిని కూడా మనసులో ఉన్నాం. ఎందుకంటే అన్ని కూడా యూనియన్కి ఎన్నో సేవలు చేశారు. ఆయన కూడా ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు. అంటే అందరూ కలరు కదండి, అలా ఇది ఎలా చెప్తాను. అలా మీ నెంబర్లో నుంచి వాట్సాప్ పెట్టాలి, కొన్ని నెంబర్లు లేవు సింగల్ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ముందు ఈ యొక్క మహిళా శక్తిని నిరూపించుకోవాలి. అలాగే మీరంతా సంఘటితం కావాలి. అలాగే సంఘ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని మీతో పాటు మిగిలిన మహిళలను కూడా సంఘంలో వచ్చేలా ప్రోత్సహించి మరి ప్రభుత్వం మన యొక్క డిమాండ్స్ అన్ని సాధించే వరకు మనం పోరాటం చేయాలి. ముఖ్యంగా మీరు కదిలితే, మహిళా లోకం కదిలితే మరి సాధించలేదంటూ ఏముండదు. మీ శక్తే మాకు ఆధారం. మీరు ఒక్క ఆదిశక్తి రూపం ప్రదర్శించారంటే ఏ ప్రభుత్వం అయినా సరే దిగి రావాల్సిందే. ఖచ్చితంగా మరి భవిష్యత్తులో మన డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుతాయని, మనం ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో పిఆర్సీ కానీ, డిపిఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, సిపిఎస్ ఓపీఎస్ కింద మార్చాలనేది, ఇవన్నీ కూడా సాధించాలంటే మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలి. ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ యూనిటీ మనం ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలాతీతమైనా సరే సమయం మీరు ఎంతో పేషెన్స్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యూనిటీ మనం కంటిన్యూ చేద్దాం. అంటే ఈ మాటలు ఇంతటితోనే కాదు, మనం ఇంకా అనేక ఉద్యమాల్లో ముందుకు సాగాలి, యూనిటీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా నన్ను ఇవాళ తీసుకొచ్చి నా పరిధనాన్ని గుర్తించి నాకు సన్మానం చేశారండి. నేను రిటైర్డ్ అయిపోయాను. మన 28వ తారీఖు రిటైర్డ్ అయిపోయినాను. ఇక ముందు కూడా నేను ఎన్జిఓ సీనియర్లో పనిచేయాలని నేను అనుకుంటున్నాను.